అందరికి వందనాలు. ముందుగా క్రిస్మస్ ఆరాధనల ప్రోగ్రాం చెప్తాను, వినండి, చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథం 13వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం అండి. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేయుదువు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పాను. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. మీ పాద సన్నిధానములో చేరామయ్యా. మరొక పర్యాయము మీ సన్నిధానములు గోజాడుతూ మొరపెడుతున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు. మీ దేని దాసునైనా నేను మీ పక్షాన నిలిచి ఉండగా నన్ను మరుగుపరచండి. చదవబడినటువంటి వాక్యము ప్రజల హృదయాలలో స్థిరపడినట్లుగా మీరు మాట్లాడండి. నన్ను బలమైన సాధనముగా వాడుకొని పరిశుద్ధాత్మాభిషేకము చేత నింపి ఆత్మీయముగా ప్రజలందరూ అయా వాక్యమును అంగీకరించినట్లు సహాయమును దయచేయమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నా వాక్య భాగము. నిర్లక్ష్యముతో అవకాశములను పోగొట్టుకోవద్దు. నిర్లక్ష్యముతో దీవించబడే, ఆశీర్వదింపబడే అవకాశములను పోగొట్టుకోవద్దు. అలాగున అవకాశములను పోగొట్టుకున్న వారిని గూర్చి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. వారి వలె మీరు అవకాశాలను పోగొట్టుకోవద్దు. దీవించబడే అవకాశాలు, ఆశీర్వదింపబడే అవకాశాలు నీ ముందుకు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యముతో త్రోసివేయవద్దు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు ఉన్నారు. ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు రాజైన యెహోవాషు అనేటువంటి ఒక రాజు, ఆయన తండ్రి యెహోయాహాజు, వీరిద్దరిని మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త మరణకరమైన స్థితిలో ఉన్నాడు. ప్రవక్త ఉన్నటువంటి స్థితిని మనం పైన చదువుతాం. 14వ వచనంలో, అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలీల రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతనిని చూసి కన్నీరు విడుచుచు, మరణకరమైన రోగము చేత పీడితైంది. ఎవరు చెప్పండి? ప్రవక్త. ఎవరైనా ప్రవక్త గారు, ఆయన పేరు ఎలీషా గారు. ఆయన మరణకరమైన రోగము చేత పీడించబడుతున్నాడు. ఈయన ప్రార్థన చేస్తే ఎంతోమంది స్వస్థతలు పొందారు. ఈయన ప్రార్థన చేస్తే ఒక పట్టణమే నీరుబాగైంది. ఈయన ప్రార్థన చేస్తే ఆహారము ఆశీర్వదించబడి అనేకులకు పంచబడింది తృప్తికరంగా. ఈయన ప్రార్థన చేస్తే కొండలో ఉన్న విషము విరిచివేయబడింది. ఇతను ప్రార్థన చేస్తే యుద్ధములలో జయము కలిగింది రాజ్యాలకి. ఇప్పుడు ఈయనే మరణకరమైన రోగము చేత పీడించబడుతున్నాడు. పీడించబడడం అంటే ఏంటి? రోగము చేత వ్యాధులను నొందుతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఎలాంటి పరిస్థితులలో మనము కూడా ఉంటాం. విశ్వాసులే, సావుకురాండ్రే, సావుకుల కుటుంబమే, విశ్వాసుల కుటుంబమే, ఆత్మీయంగా జీవించేవారే, దేవునిలో నిక్కచ్చిగా జీవిస్తున్నటువంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో వ్యాధులకు గురి అవుతారు, రోదనతో ఉంటారు, రోగముల చేత పీడించబడుతూ ఉంటారు. ఆ సమయంలో
బయట వారి చేత నిందించబడతా ఉంటారు. రోగాలేమో పీడిస్తూ ఉంటే బయట ప్రజలేమో నిందిస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రార్థన చేస్తారుగా వాళ్ళు, ఎప్పుడు ప్రార్థనే అంటారుగా, ఎప్పుడు విశ్వాసం అంటారుగా, కానీ వారి జీవితంలో, వారి కుటుంబాల్లో శోధనలు, వారి జీవితంలో వేదనలు ఎందుకు అని నిందిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మీకు అలవాటు అయి ఉండొచ్చు. చాలామందికి అనుభవంలోనికి వచ్చి ఉండొచ్చు, అనుభవంలోనికి వచ్చి ఉంటాయి. కొంతమందికి దేవుణ్ణి ఉన్నామంటున్నారు, ఏంటి పరిస్థితులు వాళ్ళకి? ఒకవేళ పరులు నిన్ను నిందించకపోయినా నీకు నీవే కొన్ని సందర్భాల్లో నిరాశ నిస్పృహలలో ఉన్న సందర్భాలు ఉండుంటాయి. నిరాశలో ఉండిపోతావు, నిస్పృహలలో ఎన్నో పర్యాయాలు నీవే దేవునిని నిందించిన సందర్భాలు ఉంటాయి. ఏంటి ప్రభువా, నేను బలంగా ఉన్నా, విశ్వాసంలో స్థిరంగా ఉన్నా, మందిరానికి మానేయట్లా, విశ్వాసంలో తప్పిపోవట్లా, ఆత్మీయంగా బలపడుతూనే ఉన్నా, అన్ని పరిస్థితులలో నాకున్నా లేకపోయినా, నేను తినకపోయినా నీకు ఇవ్వవలసిన ఇస్తూనే ఉన్నా, నేను దేవుని సన్నిధానములకు దూరం కావట్లా, కానీ నా పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలాగైపోయా? నేను నా పరిస్థితిలో ఎలాగెందుకు కృంగిపోయా? ఆర్థికపరమైన ఇబ్బందులు, నాకు అనారోగ్య సమస్యలు, నిందలను భరిస్తున్నా, అవమానములు భరిస్తున్నా, ఏంటి నా పరిస్థితి అని ఏడ్చిన సందర్భాలు నీకు జ్ఞాపకం ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అవి దేవుని యొక్క పరిశోధన. ఆత్మీయ విశ్వాసులుగా ఉన్న వారి జీవితాల్లో దేవుని యొక్క పరిశోధనకు తట్టుకోవాలి. అద్భుతములు చేసిన ప్రవక్త, ఎంతోమందిని స్వస్థత పరిచిన ప్రవక్త, కుష్ఠరోగముతో ఆయన ముందుకు వస్తే మాట మాత్రము చేత ఆయన బాగు చేశాడు. 7 సార్లు నెలల మునిగిపో, కుష్ఠరోగి బాగుపడ్డాడు. ఈయన మాట చేత అద్భుతములు చేశాడు. మరి ఈయనెందుకు రోగము చేత పీడించబడుతున్నాడు? ఈయనెందుకు రోగంతో పీడించబడుతున్నాడు? నా జీవితంలో నేను చూసినటువంటి సందర్భం, పెద్ద పాస్టర్ గారు అనారోగ్యంతో ఆ మంచం మీద కూర్చొని ఉంటాడు. ఉదయాన్నే పలుదోమన్నా ఉండండిరా లెగుస్తాను అంటుంటాడు. కూర్చొనే ఉంటాడు, తల ఏలబడిపోతూ ఉంటుంది. అనారోగ్యం. మొహం కడిగిన తర్వాత కూర్చుంటే టిఫిన్ ఇస్తే ఆ చేతిలో అది అలాగనే ఉంటుంది, మైకంలోనికి వెళుతుంటాడు. తిన్నానా అంటే ఉండండి రా తింటా కానీ అంటూ ఉండేవాడు. ఇంత అనారోగ్యంతో ఉన్న పెద్ద పాస్టర్ గారు కొంతమంది వచ్చి నాయన నాకు ప్రార్థన చేయి అని ప్రార్థన చేసుకొని వెళుతూ ఉంటారు. వాళ్ళకి దేవుడు స్వస్థతని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈయనేమో అనారోగ్యంతో ఉంటాడు, ఈయన ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత. ఇదే సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎలీషా మరణకరమైన రోగంతో పీడించబడుతూ ఉంటే యెహోయాషు అనేటువంటి రాజు అది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడేనా. ఏమిటి ఈయన పరిస్థితి అంటే, షోమ్రోను రాజ్యమును శత్రువులు చుట్టుముట్టారు. సిరియనులు యుద్ధ వీరులై వచ్చారు, గుర్రములు రథములతో ఆ షోమ్రోను నగరమును చుట్టుముట్టారు. ఈయనకు భయం వేసేసింది. భయం వేసి నా రాజ్యమును ఇప్పుడు నేను బలహీనునిగా ఉన్నా, సైన్యమంతా తుత్తినీలుగా ఓడిపోయింది, చచ్చిపోయారు, అసలు సైనికులనే వాళ్ళే లేరు, కొద్ది మందే ఉన్నారు, రథములు లేవు కొన్నే ఉన్నాయి, యుద్ధ వీరులు లేరు కొంతమందే ఉన్నారు. యుద్ధమునకు వెళితే ఆ ఉన్న కొంచెము కూడా అయిపోతారు, ఓడిపోతాం, మా దేశమును సిరియనులు ఆక్రమించేస్తారు. ఎందుకు జరుగుతుందో, ఎలాగా ఎందుకు జరుగుతుందో నేను తెలుసుకుంటాను అని బయలుదేరాడు. ఇలాంటి పరిస్థితి మనకు వస్తే మనం కూడా తెలుసుకోవాలని బయలుదేరతాం. ఇంట్లో కలిసి రావట్లేదు, సంపాదించిన ఇంట్లో అందరికి రోగాలే,
ఇంట్లో అన్ని అనారోగ్యాలే, ఆర్థికపరమైన ఇబ్బందులే, ఇంట్లో ఏమి కలిసి రావటలా, ఎందుకు ఏమిటి మనం అడుగుదాం, తెలుసుకుందాం అని ఎక్కడికి వెళ్తాం మనం? అక్కడ సావుకుని దగ్గరకా? మహాతల్లులారు ఎంతమంది ఉన్నారమ్మా, ఎవరు లేరు. సావుకుల దగ్గరికి పోయి అడిగేవాళ్ళు, దేవుని దగ్గరికి పోయి అడిగేవాళ్ళు కూడా తక్కువే. ఏం కలిసి రావట్లా, ఏమైందో ఏమో అడుగుదామంటే ఇక్కడ అడిగితే బాగోదు, కానీ ఊరు వెళ్ళినాక మా అమ్మోళ్ళ ఇంటికి పోయినాక అక్కడికి పోయి అక్కడ ఎవరిని కలుద్దాం? శాస్త్రి గారు ఉన్నారుగా, అక్కడ ఉన్నాడుగా. ఆంజనేయులు చూసేవాళ్ళు, అంతరాలు కట్టేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు. దూర ప్రాంతములకు వెళ్ళినప్పుడు అంజనం వేసి చూస్తారంట వాళ్ళు, అరిచేయి చూస్తారు, హస్తముద్రికలు చూస్తారు, వారు గవల పంచాంగం చూస్తారు. ఇవన్నీ చూపించుకొని వద్దాం. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? క్రైస్తవులే. మళ్ళీ మాకేం కలిసి రావట్లా, అందుకని నన్ను చూపిస్తే ఆ ఇంట్లోనంట దరిద్రం. నువ్వే ఒక దరిద్ర పోగొడ్డువి. ప్రార్థన లేని, విశ్వాసం లేని జీవితంలో జీవిస్తూ నీ ఇంట్లో ఎవరినో నువ్వు నిందిస్తావు. కొంతమంది అయితే అత్తలో ఆ పిల్ల కాలు పెట్టిందయ్యా, మా ఇల్లు ఆరిపోయింది అంట. ఏందో అంతకుముందు 7 అంతస్తుల భవనంలో ఉన్నట్టు. ఎవరు కాలు పెడితే? కోడలు కాలు పెడతాడు. మరి నీ కూతురు ఉంది, వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళ ఇల్లు కూడా ఆరిపోయిందిగా, మరి అది తెలుసుకోవే. కొంతమంది వీళ్ళ ఆలోచనలు అన్నమాట. వీళ్ళ పాదాలు బంగారు పాదాలు. పాపం వీళ్ళు ఎక్కడ పెట్టిన అడుగు, వీళ్ళు అడుగు పెడితే ఆ ఇల్లు బాగా కలిసి వచ్చింది. ఏం కలిసి రాలా. ఇంతకుముందు మీ ఆయన అట్టుండేవాడో తెలుసా, ఇప్పుడు ఎట్లాగ అయిపోయాడో తెలుసా? నీ పాదమే సరైంది కాదు. నీ ఇంటికి వచ్చిన వాళ్ళని నువ్వు నిందిస్తూ ఉంటావు, ఎవరినో నిందిస్తావు, ఎక్కడికో వెళ్ళిపోతావు, ఎక్కడో నీవు నీ కుటుంబమును గూర్చి విచారిస్తూ ఉంటావు. కాదు, నువ్వు చేయవలసిన పని నజరేయుడైన యేసు వద్దకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుని వద్ద మోకరించే అనుభవాలు లేవు, ప్రార్థించే అనుభవాలు లేవు. ప్రభువా, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఎందుకు ఇలాగైంది, ఆయనకు బుద్ధి రావట్లా, పిల్లలకు బుద్ధి రావట్లా, నేను మార్పు లేదు, నాకు మార్పు లేదు. కష్టం వచ్చినప్పుడే ప్రార్థన అంటున్నా, మిగతా సమయాల్లో ఇష్టానుసారంగా ఉంటున్నా. నాకు అసలు సరైన జ్ఞానం కలిగించయ్యా. ఎప్పుడైనా ప్రార్థన చేశావా? మేము బాగానే ఉన్నాములే, మాకేమైంది అని. ఎంతోమంది ఈరోజు కూడా టీవీల్లో వాక్యాలు విననోళ్ళు ఉన్నారు తెలుసా. సినిమా పోస్టర్లు పెట్టి ఆ సినిమాలకు పెడుతున్నారు. వాక్యమేనండి, మీ బ్రతుకులు మారుతాయి. వాక్యమేనండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వాక్యం చెప్పినటువంటి సావుకులను, వాక్యంలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి కామెంట్ ద్వారా. వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే దాన్నైనా చెప్పు. వాక్యాలు వినాలా, వాక్యాలు వినండి. మన అన్నం తింటా కూడా కూతురికి పోద్దమ్మా, అది పెట్టు. ఆ ఇళ్ళల్లోకి ఎప్పుడు పోయినా సరే వాక్యాలు ఉండవు. కనీసం పాస్టర్ గారు వస్తున్నాడు, పెట్టరా అదన్నా పెట్టు. ఆయన ముఖం, ఆయన దరిద్రం అది కూడా లేదు. మనిషిని కొంచెం సంతోషపెట్టడానికి కానీ మనిషి వచ్చినప్పుడన్నా పెడతారా? అది లేదు. అసలు అలవాటు ఉంటేగా, అసలు వస్తాయని గుర్తుంటేనేగా. మీ ఫోన్లో పెట్టండి, లైక్ చేయండి. టీవీలో పెట్టండి, టీవీలో కూడా లైక్ చేయండి. సబ్స్క్రైబ్లు చేస్తే పెరుగుతాయి మనకి. మన జీవితంలో మనకెందుకు ఆధ్యాత్మికంగా మనం ఎదగలేకపోతున్నాం? కారణం ఏమిటంటే లోకానుసారంగానే బ్రతుకుతున్నావు గనక ఆధ్యాత్మికత నీకు అంతు పట్టట్లేదు. ఆధ్యాత్మికమైన జీవితం అంతు పట్టట్లా. ఎందుకు? నీవు ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యాలు, దైవికమైన గుణలక్షణములు కలిగిన కుటుంబాల్లో దేవుని శోధనకి పరిశోధనకి తేడా ఉంటుంది. శోధనలో తప్పించుకునే మార్గం ఉండదు. చివరి వరకు ఇక నేను అయిపోతున్నానన్న సమయంలో దేవుడు నిన్ను బయటికి లాగుతాడు తన చేతినిచ్చి. దేవుని స్తోత్రం. చివరిగా ఇక నేను వెళ్ళిపోతున్నా అయిపోయింది నా పని అనుకునే సమయంలో ఎక్కడికి వెళ్తావు పేతురు అని చేయబట్టుకొని లేపాడు.
ప్రభువా నేను నశించిపోతున్నానయ్యా, నేను నశించిపోతున్నాను, మునిగిపోతున్నా అంటే ప్రభు అన్నాడు అక్కడే ఉండి, ఎక్కడికి మునిగిపోతాను, నేనున్నాను. నీ ఆఖరి పరిస్థితి వరకు కూడా నేను పరిశోధిస్తాడు దేవుడు. ఏబుని అంతవరకు పరిశోధించాడు. ఆయన పిల్లలు 10 మంది. ఆ తూర్పు దేశంలోనే ఏబు పిల్లలంత అందగాళ్ళు లేరంట. మన పిల్లలంత అందగాళ్ళు కాదు, ఏబు పిల్లలంత అందగాళ్ళు. మన పిల్లలు ఉండే రీతిలో ఉంటారులే, వాళ్ళ అందం వాళ్ళకే ఉంటుంది, అక్కడికి బదులు. కానీ తూర్పు దేశంలోనే ఏబు గారి పిల్లలంత అందం ఎవరు లేరంట. 10 మంది ఇల్లు గూలి చనిపోతే ఆ 10 మందిని తెచ్చి ఆడ బండేస్తే శవాలుగా, ఆ తల్లి హృదయం కడుపు తరుక్కుపోదా? ఊరికి ఏబు గారి భార్యని అంటారు అందరూ. తిన్నంత కాలం తిన్నది ఇప్పుడేమో అంటారు ఎవరైనా. ఒక్క పిల్లోడు చచ్చిపోతే ఒక తల్లి ఏడుస్తుంది, ఓరి దేవుడా నీ గుడి గొప్పట్లుగాను, నీకు నా కొడుకే కనపడ్డాడా అంటే నీ పక్కన వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళమని ఆ ఉద్దేశం. నీ ఇంట్లో ఒక్క చిన్న పిల్లలు ఎవరైనా చనిపోతే ఎంతగా దేవుని శాపిస్తావే, గుడిని గోపురాన్ని అన్నిటిని సాధిస్తావు. 10 మంది పిల్లలు యవనస్తులు, వాళ్ళు చూడ చక్కని వారు. 10 మంది శవాలను అక్కడ పెడితే ఈయన చలించిపోలా, ఆమె చలించిపోయింది. ఎందుకంటే ఆస్తి అంతా పోయింది. 10 మంది పిల్లలు శవాలుగా ఆడున్నారు. ఇల్లు కూలిపోయింది, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా వేదన చెందుతారు. ఆమె అన్నది, మనం అన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చామయ్యా, ఈ దేవుడు మనల్ని దీవించేవాడని నువ్వు చెప్పగా సమస్తాన్ని అన్య జీవితాన్ని విడిచిపెట్టి ఇందులోనికి వస్తే ఈరోజు నేను జరిగింది. ఆ దేవుడు ఎవరో మంచోడు అనుకున్నాం, వచ్చాము, ఇప్పుడు అంతా పోయింది. ఒక్కసారి దూషించి సస్తాం మనం. తల్లి బాధది, హృదయ వేదన. అయినా ఏబు గారు చెల్లించలేదు. ఆఖరికి తన శరీరం అంతా సిగ్గుపట్టింది. వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత నష్టం వచ్చింది ఆయనకి? ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, తనకున్నటువంటి పశు మందంతా పోయింది, పిల్లలు చనిపోయారు. చివరికి ఆయన శరీరానికి కూడా భయంకరమైన రోగం, అది సీము రక్తం కారుతుంది. ఆయన గాయాల్లో నుంచి పురుగులు కింద పడుతున్నాయి అంట. అంత భయంకరమైన పరిస్థితి వస్తే అసలు భార్యలు ఉంటారు దగ్గర. అలాంటి పరిస్థితి వస్తే ఒక భార్యాభర్త ఇద్దరు ఆ రోజుల్లో డ్రామాలు వేసేవాళ్ళు. డ్రామాకి వెళ్ళి వస్తున్నారంట. ఏం డ్రామా అంటే రక్త కన్నీరు అనే డ్రామా. రక్త కన్నీరు అనే డ్రామాకి వెళ్ళి వస్తున్నారు. అందులో ఏంటంటే హీరోకి కుష్ఠరోగం వస్తుంది. హీరోయిన్ అంటే ఆయన భార్య ఆ భర్తను వదిలిపెట్టకుండానే ఉంది చివరిదాకా. ఈయన ఏళ్ళన్నీ పుండ్లైపోయి అన్నం తింటా ఉంటే అన్నంలో ఒక ఏలు ఊడిపోయిందంట. ఈ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి స్పర్శ ఉండదు, ఎక్కడికక్కడే ఊడిపోతే వాళ్ళకి తెలియదు. అన్నం తింటుంటే ఏలు ఊడిపోయింది. చివరిలో కొంచెం అన్నం వదిలిపెట్టి భార్యకి ఇచ్చాడు. కొంతమందికి అలవాటు అలాగా, చివరిలో కొంచెం అన్నం ఉంచి విపరీతంగా వికారంగా దీన్ని కూడా ఇచ్చి, నేనంటూ ప్రేమ లేదు, ఎందుకు తింటుంది, కుక్కకేసిద్ది అంటుంటారు. అసహ్యం అది. మనం తిని నోట్లది పాలెంలో పడి తింటేనే ప్రేమ ఉంటుంది, అది అసహ్యం అసలు. ఆ చివరిలో కొంచెం అన్నం ఉంటే ఇస్తే ఆమె తింటా ఆ ఏలు ఊడిపడ్డది కూడా చూసిందంట. ఆమె చూసి ఆ ఏలు పక్కన పెట్టేసి అన్నం తిన్నదంట. ఆ డ్రామా చూసి వస్తా భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకొని ఉండొచ్చు? ఊహించి చెప్పు. ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఈయన అన్నాడు, అసలు ఆ భార్య అసలు ఆమె ఎంత ప్రతిభత, ఎంత పుణ్యాత్మురాలు. భర్తకి కుష్ఠరోగం వచ్చినా ఏళ్ళు ఊడిపోతే పక్కన పెట్టి అన్నం తిన్నదే కానీ అసహించుకోలేదు. అలాంటి భార్యలు ఉండాలా అన్నాడంట. ఏమన్నదంట,
ఆ వ్యాధి నీకు రాని, నేను పోతానేమో చూద్దు అన్నదంట. అలాంటి వ్యాధి నీకు వస్తే అప్పుడు చూడు నా సంగతి అంది. అంటే ఇప్పుడు ఏంటి, ఆయనకు కూడా రావాలనేగా. ఇలా ఉంటారన్నమాట. అన్యోన్య దంపతులు అలా ఉంటారు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎందుకు పడిపోతున్నాం? ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, ఒంట్లో అనారోగ్యాలు, శరీరం అంతా కుళ్ళిపోయినా, చీకు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు ఇంట్లో తాండవిస్తూ ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. మా జీవితంలో జరిగింది చెబుతావేనండి. మేము పిల్లలుగా ఉన్నప్పుడు యుక్త వయస్సులోనికి వచ్చాం. 15, 16, 17 సంవత్సరాల లోపులో ఉన్నాం. ఇక్కడే ఉంటున్నాం మేము. అప్పుడు ప్రార్థన జరుగుతుంది, వాక్యము జరుగుతూ ఉంది. పెద్ద పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు. అప్పుడు సహోదరులు ఉన్నారు, మేరమ్మ గారు, శాంతమ్మ గారు. ఇలాగా ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ కానుకల డబ్బాలు బియ్యం తీసుకొచ్చినవి అన్నీ ఒక సంచికి పోస్తున్నారు. ప్రార్థన జరుగుతుంది, వాక్యం జరుగుతుంది. పెద్ద పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు. అవన్నీ సంచికి పోసి ఆ సంచి బయటికి ఇస్తే, ఆ సంచి తీసుకొని మా అక్క ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మేము ప్రార్థన నుండి వచ్చే లోపల అప్పుడు భోజనం వండారు. అంటే ఏంటి చెప్పండి దాని విషయం? చెప్పండి, ఉన్నదే. అంటే అప్పూటకు కూడా లేవు, కానీ ఆరాధన మానలా. దేవునికి స్తోత్రం. ఆరాధన మానలా. ఆ పూటకి తీసుకొచ్చి వండుతున్న సందర్భంలో అక్కొచ్చేసి వండుదాం అనుకున్నదంట. ఈ లోపల అన్నం కూరలు అన్నీ అక్కడ ఉన్నాయి. ఎవరు పెట్టారో అక్కకి తెలియదు. ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత మా అక్క మరలా అక్కడికి వచ్చేసింది. వాళ్ళు అన్నీ చదువుకొని వచ్చే లోపల నాన్న వచ్చేసాడు సైకిల్ వేసుకొని. ఇంట్లోకి వచ్చేసరికి వాసన వస్తుందంట. మా నాన్న అనుకుంటున్నాడంట, వీళ్ళు ఎప్పుడు వచ్చారా, పిల్లలంతా అక్కడే ఉన్నారు, ఎవరుండారు అప్పుడే అనుకుంటున్నాడంట. సరే అందరూ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే మనకిష్టమైన కూర, అన్నం రెడీగా వండిన డేక్షాలు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరో తెలీదు. సరే రావడంతో అందరూ ప్రార్థన చేశాడు. నాన్న భోంచేసాం. రెండో రోజు వచ్చి ఆ డేక్షాలు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి సహోదరి చెబుతుంది, అన్నయ్య నేనే ఎందుకో ప్రేరేపణ వచ్చింది, దేవుడు అలా చెప్పాడు, నాకు ప్రేరేపించాడు మీకు భోజనం వండి పెట్టాలని. అందుకని నేను వండి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయా తలుపులేసి అన్నది. ఎవరి కార్యం ఇది? దేవుని కార్యం. కారణం ఏమిటి అంటే, దేవుని మీద ఆధారపడే మనుషులను ఎన్నడనో సిగ్గుపడనివ్వడు. దేవునికి స్తోత్రం. ఎవరిని ఆకలి కొననివ్వడు, ఎవరిని అవమాన పాలు కానివ్వడు దేవుడు. మా సందర్భాల్లో ఎన్నోని అలా చెప్పాలనుకుంటే, చివరి క్షణము వరకు మనము నిరీక్షణను కోల్పోకూడదు. నిరీక్షణ గలవారమై, విశ్వాసము గలవారమై దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలీషా ప్రవక్త రోగముతో మరణకరమైన రోగముతో పీడించబడుతూ ఉన్నాడు. ఆయన మంచంలో ఉండగా ఈ రాజు వచ్చాడు. అయ్యా నాయనా, ఇశ్రాయేలీయులకి రౌతువును ఆ రథమును నీవు చనిపోతున్నావా? నీకు రోగం వచ్చిందా? ఏంటి పరిస్థితి? నేను నీ దగ్గరికి సహాయానికి వస్తే నీవి పరిస్థితిలో ఉంటావేంటి అని రొమ్ము బాదుకొని ఏడుస్తున్నాడు యెహోవాషు. ఎలీషా గారు అంటున్నాడు, రాజా రాజు ఆపు, ఏడు పాపు. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో అది నాకు జరిగింది. అది ఇప్పుడు నీవెందుకు వచ్చావో చెప్పన్నాడు.
నేనున్న పరిస్థితి దేవునికి తెలుసు, నాకు తెలుసు. నీవెందుకు వచ్చావు అంటే ఆయన చెప్తున్నాడు, సిరియనులు దండుగా వచ్చారయ్యా, యుద్ధ పౌరులు తీరి వచ్చారు, షోమ్రోనుని చుట్టుముట్టారు. నా రాజ్యములో ఇప్పుడు సైన్యము లేదు, సైన్యాధికారులు లేదు, రథములు లేవు, అన్నీ అయిపోయినాయి. కొంతమంది సైనికులు ఉన్నారు, ఒక 2-3 రథాలు ఉన్నాయి, ఒక 10 గుర్రాలు ఉన్నాయి అంతే. మేము యుద్ధమునకు వెళితే జయించలేమని తెలుసుకొని దేవుని సహాయము కొరకు నీ దగ్గరకు వచ్చాము ఇప్పుడు అన్నాడు. ఆయనేమో రోగముతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఈయనేమో సహాయానికి వచ్చాడు. ఇలాంటి సందర్భాలు బైబిల్లో మనం ఎన్నో చూస్తాం. ఒక పేద విధవరాలు తన కుమారుడు, ఆమె ఒక రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంది. వెళ్ళి పొలాలు ఏరుకుంటుంటే అంతలోకి ఒక ప్రవక్త వచ్చాడు. అమ్మా కొంచెం మంచినీళ్ళు అంటే తేవటానికి పోతే మళ్ళీ రొట్టె అడిగాడు. సరే రాయ తెచ్చి పెడతానంది. అలాగును పెట్టిన ఆమె 3.5 సంవత్సరములు పోషించబడింది. దేవుని ఉద్దేశము, దేవుని ప్లాను వేరుగా ఉంటుంది మన పక్షాన. ఈయన అంటున్నాడు ప్రవక్త, రాజా ఏమిటి ఇప్పుడు నీ అవసరత అంటే, నాకు సహాయం కావాలయ్యా. ఏం సహాయం కావాలి? సిరియనుల మీద మాకు విజయము కావాలి, సిరియనులని మేము ఓడించే ధైర్యం కావాలి. సైన్యము చూస్తే కొద్దిమందే ఉన్నారు, సైన్యము ద్వారా మేము జయించలేము, సైన్యం ద్వారా మేమేమీ చేయలేము, దేవుని సహాయం కావాలి. అందువలన నీ సహాయం కోసం వచ్చాను అంటే, ఆయన మంచంలోనే ఉన్నాడు పడుకొని. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీవు ఇటా దగ్గరికి రా అన్నాడు. బాణములు వేసే వింటె మీద దాన్ని పట్టుకో అన్నాడు. ఆ వింటెను పట్టుకుంటే దైవజనుడు ఆ రాజు చేతి మీద చెయ్యి వేశాడు. చెయ్యి వేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇదిగో నీ సహాయము కొరకు వచ్చాడేనా, యెహోవా నీ సహాయమును కోరొచ్చాడయ్యా. ఇప్పుడు అతనికి నీ దయ కనిపించు, నీ దయ కురిపించు అతని మీద అని ప్రార్థన చేసి ఇప్పుడు అంటున్నాడు, ఆ తూర్పు వైపు కిటికీ తెరు, తూర్పు వైపు కిటికీ తెరు, అందులో నుండి నీ బాణమును సంధించి వేయమన్నాడు. వెంటనే యెహోవాషు ఏం చేశాడంటే, బాణాన్ని తీసి ఇంటికి పెట్టి ఆ కిటికీలో నుండి బయటికి వేశాడు. ఎందుకేమన్నాడో తెలుసా? కిటికీలోనే ఆగిపోద్దేమో ఈయన గురి, ఈయన బాణం ఇక్కడ ఆగిపోద్దేమో, వేయగలడా వేయలేడా, కిటికీలోనే ఆగిపోద్ది. కొంతమంది విశ్వాసం ఇలాగనే ఉంటుంది. కొన్ని రోగాలు వచ్చినప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు మాత్రం భక్తిగా ప్రార్థన చేస్తారు, అంతవరకే ఆగిపోద్ది. ఇంకా ఆ తర్వాత మేలు జరిగిందనుకో, ఇంకా మేలు జరిగిన తర్వాత దేవుడు గుర్తొస్తాడా? క్లానస్ గారు ఒక పాట పాడేవాడు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా మనం ఏం చేస్తాం? ప్రార్థన ఉండాల్సిందే, కానీ అప్పటి వరకే కాదు, ఎప్పటికీ మనము ప్రార్థనలోనే ఉండాలని అర్థం. అది ఈయన గురి ఎక్కడి వరకు ఉందో చూడడానికి ఎలీషా ప్రవక్త అన్నాడు, ఏయ్ బాణమే అన్నాడు. ఆయన బాణం తీసి వింటి లాగి వేస్తే కిటికీలో నుండి వెళ్ళిపోయింది. అప్పుడు అన్నాడు, నీవు సిరియనులను జయిస్తావు, నువ్వు జయిస్తావు, యెహోవా రక్షణ నువ్వు కనులారా చూస్తావు, నువ్వు జయిస్తావు అని. ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? నీ బాణములన్నిటిని చేతబట్టుకో అన్నాడు. ఆ బాణములన్నీ చేతబట్టుకున్నాడు. నేల మీద కొట్టు అన్నాడు. నేల మీద కొట్టు అనగానే అతడు నేల మీద బాణాలు తీసి ఏం చేశాడు? 1, 2, 3 అని ఆపేశాడు. అంతే, ఆగిపోయింది అంతవరకే. ఇప్పుడు అంటున్నాడు ఆయన, అయ్యో ఎంత నిర్లక్ష్యమయ్యా నీకు, నేను చెప్పాను ఆపమని, నువ్వు కొడుతూనే ఉంటే నేను చెప్పేవాడిని ఆపమని.
నువ్వు ఎంత నిర్లక్ష్యంతో ఆపేసావా? అప్పుడే అలసిపోయావా? అప్పుడే అలసిపోయావా? మనం అలసిపోయినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అలసిపోతే టీవీలు చూసి చూసి పనులు చేసి చేసి అంతా అయిపోయి పక్కపరుచుకొని దోమలు తెరగట్టుకొని ఏసీ ఆన్ చేసుకొని అప్పుడు వచ్చి మంచం మీద కూర్చొని ఊరగంటలు వేసుకొని దోతలున్నాయని రాత్రి నిద్దు బంగారు దోతలు నా పడక చుట్టూ ఉంచాయ్యా, దెయ్యాలు రాకుండా చెడ్డ కళ్ళలు రాకుండా చేయ. ఆమె అయిపోయింది అంతే. అలసిపోయి ప్రార్థన. ఆ 4 మాటలే. దేనికోసం చేసావు ప్రార్థన? దెయ్యాలు నిన్ను దొక్కకూడదు. కొంతమంది పండుకొని మధ్యరాత్రి బ్యా అంటారు. ఏమైందంటే ఏందో నల్లగా నా మీద రాకేం చేసిద్ది? నీ లైఫ్లో తెల్లగా చూసేది ఎక్కడుంది? పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడుంది? పరిశుద్ధాత్మని ఎప్పుడు నువ్వు చూస్తున్నావు? ప్రభువుని ఎప్పుడు చూస్తున్నావు? ఎప్పుడు నువ్వు మాట్లాడితే నిరుత్సాహమే, నిర్జీవమే, నీ మాటలన్నీ లోక సంబంధమే. ఎప్పుడు కనిపెట్టుకొని కాసుకొనే ఉంటుంది సాతానుడు. అందుకని దెయ్యం దొక్కకుండా ఉండాలని మళ్ళీ పండుకుంటే ఎప్పుడుదాకా మెలుగు రాకూడదు? తెల్లారిందాకా అసలు గురకబెడితే దాకా నిద్రపోవాలి. అందుకు ప్రార్థన అంతే. ఏ రోజైనా సరే సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేశావా? సహవాసము కొరకు ప్రార్థన చేశావా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేశావా? అది మాత్రం చేస్తామయ్యా. ఆయన కోసం, పిల్లల కోసం. లక్షల అప్పులు ఉన్నాయి, అటు తెరుతావు, తీరువయ్యా, నువ్వే తీరువయ్యా. మేమేం పని చేయంగా నువ్వు తీరువయ్యా. మేము చేస్తానే ఉంటాం, నువ్వు తీరువయ్యా. దానికోసమే చేస్తాం అంతే తప్ప ఇంక దేనికోసమన్నా అయ్యా నేను ప్రార్థనా పరురాలుగా ఉండాలి, ప్రార్థనా పరుడుగా ఉండాలి, నేను ఆత్మీయునిగా ఉండాలి, రక్షించబడ్డా, మరలా పడిపోయా, లోకంలో కలిసిపోయా, నా రక్షణ అనుభవంలో నేను ఆత్మీయంగా ఉండేటట్లుగా నన్ను నిలబెట్టయ్యా, నా చేయి పట్టుకోయ్యా అని ప్రార్థన చేశావా? అయ్యే ఉండదు. మన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని వైపే ఉండాలి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారాలోయలోనా సంచరించిన భయము లేదు, అంధకారాలోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. దేవుని స్తోత్రం. నా చేయి పట్టుకొని నన్ను నడిపించయ్యా, నేను తొట్టెళ్ళకుండానట్లుగా తొలగిపోకుండానట్లుగా నన్ను పట్టుకో అని నీ చేతిని ఆయనకి ఇచ్చి నీవే నన్ను నడుపు అని మనం అప్పగించుకుంటే ఆపజయము మన దరికి రాదు. దేవుని స్తోత్రం. ఎల్లప్పుడూ జయములే చూస్తాం, మనం ఎల్లప్పుడూ ఆనందమును అనుభవిస్తాం, ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటాం. నన్ను చూసి నేర్చుకోండి. నా ముఖం ఎప్పుడు వికారంగా ఉండదు. మేకప్ వేసుకుంటావులేండి, ఏం వేసుకోను, పౌడర్ కూడా రాసుకోను. ఎన్నో వ్యాధులు, ఎన్నో అనారోగ్యాలు, చెప్పుకోలేని అనారోగ్యాలు అయినా సరే నేను ఏ రోజు దాని అసలు ఆలోచనలోకే రాదు. నీ క్యాన్సర్ వచ్చి చస్తావన్నాడు డాక్టర్, చస్తే చచ్చానన్నా. నువ్వు పోతావన్నాడు, పోయినా పర్వాలేదన్నా. దేవుడు ఇప్పుడు ఇది 14వ సంవత్సరం క్యాన్సర్ దరికి రాకుండా చేశాడు. దేవుని స్తోత్రం. లివర్ ప్రాబ్లం వచ్చింది, లివర్ క్యాన్సర్ వచ్చింది అన్నాడు.
ఎన్నెన్నో చెబుతారు డాక్టర్లు, ఏది నేను లెక్క చేయను, ఎప్పుడు ఆనందంగానే ఉంటా. అదే చెప్తుంటాను, పాట నేర్చుకోండి అని. ఎప్పుడు ఆనందం, నా యేసుతో సంతోషం, స్తుతితో స్తుతి చేయొచ్చును. ఎప్పుడు ఆనందంగానే ఉండాలి. ఇంకొక విషయం చెప్తా వినండి. పలావు తిన్నా ఒక రకంగానే ఉంటా, పచ్చడి తిన్నా ఒక రకంగానే ఉంటా. దేవునికి స్తోత్రం. పలావు తిన్నప్పుడు ఆనందంగా ముఖం పెట్టడం, పచ్చడి తిన్నప్పుడు వికారంగా పెట్టడం. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు అలాగనే ఉంటా, ఏమీ లేనప్పుడు కూడా అలాగనే ఉంటా. ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటా. కారణం ఏంటంటే నేను కలిగి ఉన్న ఆయన సర్వాధికారి, ఆయన సమస్త ఐశ్వర్యము ఉన్నవాడు, తగిన కాలమందు నాకు ఇస్తాడు అంతే. దేవుని స్తోత్రం. తగిన కాలము, ఒక కాలము, ఆ సమయం కొరకు ఎదురు చూస్తా. నేను ఆ సమయం కొరకు ఎదురు చూస్తా. కాబట్టి ఈయన ఆ కిటికీలో నుండే చూశాడు. గురి తప్పల బాణమును వేశాడు. కానీ ఇప్పుడు అన్నాడు, నీ బాణాలన్నీ పట్టుకో, నేల మీద కొట్టు అంటే ఆయన 3 సార్లు కొట్టాడు, ఆపేశాడు. ఇప్పుడు అంటున్నాడు, కోపం వచ్చేసింది ఎలీషాకి. యెహోవాషు, ఏం చేశావు? బుద్ధి లేని పని నువ్వు, బుద్ధి లేని పని చేశావు నువ్వు. కనీసం 5 సార్లు కొట్టొచ్చుగా, 6 సార్లు అయినా కొట్టొచ్చుగా. 3 సార్లే కొట్టావు కాబట్టి నీవిప్పుడు ప్రస్తుతం సిరియనుల మీద గెలుస్తావు. కానీ ముమ్మారు మాత్రమే వారిని ఓడిస్తావు, చివరిగా వారిని గెలవలేవు. నువ్వు వారిని నిర్మూలన చేయలేవు. గెలుపు వేరు, నిర్మూలన వేరు. నీ జీవితంలో ఎన్నో విషయాల్లో నువ్వు గెలుపు పొందుతున్నావు, కానీ చివరి వరకు నిర్మూలన చేయలేకపోతున్నావు కనుక నిరుత్సాహ జీవితంలోనే గడుపుతున్నావు. నీ జీవితంలో ఎన్నో విషయాలు నిర్మూలన కావాల్సినవి ఉన్నాయి. అదే ఇప్పుడైనా కోపం వచ్చింది. నువ్వు 5-6 సార్లు కొడితే సిరియనులు నిర్మూలన అయిపోయే వాళ్ళు ఉంటారు. ఈ ప్రస్తుతం నువ్వు గెలుస్తావు అంతే తప్ప నిర్మూలన చేయలేవు. ప్రియ సహోదరి సహోదరులారా, నిర్లక్ష్యముతో నీవు అవకాశాలను పోగొట్టుకుంటున్నావు. ఆశీర్వాదం నీ దాకా వస్తే, నీవు దీవించబడే అవకాశము వస్తే, నిర్లక్ష్యముతో నీవు వాటిని వదులుకుంటున్నావు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. కొంతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయింది, ఇంకా మనము రక్షణ నందకయే ఉన్నామని ఎంతకాలం చెప్పుకుంటావు నీవు? ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది నానున్నటువంటి ప్రజలు వారందరూ మాట్లాడుకుంటున్నారంట, కొంతకాలము జరిగిపోయింది, గ్రీష్మకాలము జరిగిపోయింది, అయినా మనం ఇంకా రక్షింపబడలేదని ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు. కొంతకాలము, గ్రీష్మకాలము అంటే ఇశ్రాయేలీలు అన్యుల చేతులు, రాజ్యములు ఓడిపోయినటువంటి గతించిపోయిన కాలాలు. ఇప్పుడు యుద్ధము లేదు, సమాధానంగా ఉన్నాం, అయినా మనకు రక్షింపబడలేకపోతున్నాం అనుకుంటున్నారు వాళ్ళే. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో కూడా గ్రీష్మకాలము, కోతకాలం అంటే భయంకరమైన విపత్తుల కాలం, అనారోగ్యాల కాలం, ఆర్థికపరమైన ఇబ్బందుల కాలం, శత్రువులు చుట్టుముట్టే కాలము, నిందలు అవమానాలు భరించిన కాలము జరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏమీ లేవు. ఒకప్పుడు నీవు ఆ కుటుంబంలో బానిసవి, ఇప్పుడు నీవు ఆ కుటుంబానికి రాజువి, రాణివి నీవే. ఇప్పుడు నువ్వు పాట పాడుకుంటా ఉంటావు, నేనే రాజు, నేనే మంత్రి, నేనే రాణి అనుకుంటా. ఒకప్పుడు ఆ ఇంట్లో బానిసవు నువ్వు, ఇప్పుడు నీవు ఆ కుటుంబానికి
రక్షణానుభవంలోనికి ఎప్పుడు వస్తావు నువ్వు? దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తావు? వీళ్ళు ఊరికి పై మాటగా అనుకుంటున్నారు, గ్రీష్మకాలం పోయింది, కోతకాలం పోయింది, మనం ఇంకా రక్షింపబడలేదు అని. నువ్వేదో అనుకున్నావు, మొక్కుబడి చేసుకున్నావు, ఇది జరిగితే అది జరిగితే ఇక నేను దేవుణ్ణిలో ఉంటానని. మన డిసెంబర్ 31వ తారీఖున ఇక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడైనా ఉంది, ఇక్కడే ఉన్నా. ఎంతోమంది ప్రార్థన చేశారు, తీర్మానించుకున్నారు. ఆ తీర్మానం కొనసాగుతుందా? ఆ తీర్మానం అప్పుడే వదిలేసాం కదండి, ఇంక ఇప్పటిదాకా ఎందుకండి కదా? కొనసాగిస్తున్నావా తీర్మానాన్ని? ఎలా ఉంటానని దేవునికి వడంబడిక చేసుకున్నావు, ఎలా ఉండాలని అనుకున్నావు, అలా ఉంటున్నావా? మర్చిపోయావా? విడిచిపెట్టావా? ఇంకా రక్షణ అనుభవంలోనికి రాలేదా? అలాగైతే దేవుడు నిన్ను విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఎప్పటివరకు నీ చేపట్టుకున్నాడు, నీ వెంట నడిచాడు, నీ వెనుక నడిచాడు. ఇప్పుడు ఆయన ఆగిపోతే నువ్వు ఒంటరిగా వెళ్ళిపోతావు, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటావు. ఎటు వెళుతున్నా సరే నా ధీమా ఏంటో తెలుసా? నా వెంట చెప్పండి, ఎవరున్నారు? నా బంధువర్గం, నా వీళ్ళందరూ కాదు, ఫస్ట్ నా వెనక యేసయ్య వస్తున్నాడు. నేను వెటు వెళ్ళినా దేవుడు ఉన్నాడు గనక ఎన్ని అపాయాలు తప్పించాడు, ఎన్ని ప్రమాదాలు తప్పించాడు, ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల్లో లేవనెత్తాడు, ఎన్ని పర్యాయాలు కృషించి కృంగిపోతూ ఉంటే లేవనెత్తాడు. ఆ ధైర్యం నాకుంది గనక నేను లోకములో ఏ విషయాన్ని కూడా పట్టించుకోను. ఎన్ని నిందలు రాని, అవమానాలు రాని, ఎంతమంది నన్ను హేళన చేసి గేలి చేసి ఎన్ని అనుకుంటున్నా సరే అన్నిటిని విడిచిపెడతా, ధైర్యంగా ప్రభువులో ఉంటా. ప్రభు అన్నాడు, నేను తీర్పు తీర్చువాడని అన్నాడు. దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చువాడి వైపు నేను చూస్తూ అప్పగిస్తా, ఆయన నన్ను క్షేమంగా ఉంచుతాడు. ఇంత ఫ్యానులు తిరుగుతున్నా చెమట పోస్తుంది నాకు, అనారోగ్యం. అయినా సరే నేను దేనికి భయపడలా, ప్రభు వైపు చూస్తున్నా. నీవెందుకు ప్రభు వైపు నడవలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు? నీ వెంట ప్రభు ఉన్నాడు అనుకో. కొంతమంది వెనక ఏమంటారు తెలుసా? నా వెనక మా కులం ఉందండి అంటారు, కులబలం. కొంతమందికి నా వెనక మా బంధువులందరూ వస్తారండి, ఇప్పుడు నేను ఒక్క కేకేస్తే చాలు అంటారు. ఏ బలం వీళ్ళకి? బంధు బలం. మా ఆయన ఉన్నాడండి, నాకేం భయం? కొంతమందికి భర్త బలం, మంచిదే. కొంతమందికి భార్య బలం, కొంతమందికి పిల్లల బలం. వీటన్నిటి కంటే కూడా పైన ఉండవలసినది, ఆధిక్యత కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుని బలం. దేవునికి స్తోత్రం. దేవుని బలము చేత ఉండాలి. ఇంకా మార్పు లేకుండా ఉంటున్నాం అనుకుంటున్నారు. మత్తయి సువార్త 5:3 సిద్ధపాటు లేక పెండ్లి కుమారుని నిర్లక్ష్యముతో ఎదుర్కోలేకపోయారు. నిర్లక్ష్యముతోనే ఒకటి డ్యూటీలు తీసుకొని వచ్చారు, సిద్ధపాటు లేదు, నూనె తెచ్చుకోలేదు వారు. అందుకని ఇదిగో పెండ్లి కుమారుడు అని కేక వినపడగానే ఏం చేశారు? వాళ్ళంతా తుల్లిపడి లేచారు, కానీ వాళ్ళు నూనె తెచ్చుకోలేదు కనుక పెండ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. నిర్లక్ష్యముతో పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి. 25వ అధ్యాయంలోనే 26వ వచనంలో చూడండి. సోమరివైన చెడ్డదాసుడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని వాడుకుంటున్నావా? ఉపయోగించుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు అసలు ఏమున్నాయో గుర్తుందా నీకు? అందరు నా వైపు చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడున్న వాళ్ళలో చాలామంది చక్కగా పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. దేవుడు మీకు చక్కని స్వరాలను ఇచ్చాడు. నాకెవరా పాడే తలంతా నాకు లేదు, అయినా నేను పాడుతూనే ఉంటా. దేవుడు మీకు మంచి స్వరాలను ఇచ్చాడు. పాడుతున్నారా పాటలో? నాకు మైక్ ఇస్తే కదండి నేను పాడతాను కంట. మైక్ వచ్చిందాక పాడని వాళ్ళు నేను చూస్తా. పక్కన వాళ్ళు పాట పాడుతుంటే ఎటు చూస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి పేదాలు ఇప్పరు, పాట పాడరు. అందరికి వచ్చిన పాటేగా, అందరికి వచ్చిన పాటలేగా పాడుతున్నాం. కొత్త పాటలు పాడుతున్నారా? పాడట్లేదుగా, వచ్చిన పాటలే పాడుతున్నారు. అయినా సరే పేదాలు బిగించుకొని కూర్చుంటున్నారు. నీకున్న ఆ దేవుడిచ్చిన తలాంతిని వ్యర్థం చేసుకుంటున్నావు. నీకు మైకి వస్తేనే పాడాలనుకుంటున్నావు, చూసావు? అది తప్పు.
ఎవరు పాడుతున్నా అందరూ కలిసి పాడడం చాలా శ్రేష్టమైనటువంటిది. అది కూడా ఇక్కడ నిలబడి అసలు పాట ఎత్తి అందరూ కలిసి పాడితే ఇంకా సంతోషం. నాకు నా ఆశ అది. నాన్నగారి టైంలో నడిపించింది అదే. నాన్నగారు మోషే గారు ఉండేవాళ్ళు, వాళ్ళు పాడుతుంటే అందరూ కలిసి పాడేవాళ్ళు. ఇవాళ ఏంటంటే ఒక్కొక్కరికే మైక్ ఇస్తే పాడుతున్నారు, మిగతా వాళ్ళు పాడట్లా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతుని నీవు పాడు చేసుకుంటున్నావు నిర్లక్ష్యంతో. పాడగలిగిన వారే ఇక్కడున్న వాళ్ళంతా చక్కటి గొంతులు ఇచ్చాడు దేవుడు, స్వరాలను ఇచ్చాడు. పాడలేకపోతున్నారు, దాచుకొని వ్యర్థపరుచుకుంటున్నారు. ప్రార్థన చేసే తలాంతి ఇచ్చాడు దేవుడు నీకు, దాన్ని నువ్వు పావుది పెడుతున్నావు. దేవుడు ఇతనికి ఇచ్చినటువంటి తలాంతిని భూమిలో దాచిపెట్టాడంట. సోమరి నువ్వు కఠినుడివి, విత్తన చోట కోయివాడివి, నీవు చల్లని చోట పంట కోసేవాడివి అంటున్నాడు. మళ్ళీ రా పైగా నువ్వెంత దుర్మార్గుడు నాకు తెలుసు, అందుకే నేను దాచిపెట్టాను అన్నాడు. అందుకు అన్నాడు, ఏమన్నాడు మొదట అతనితో, ఒరే చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా. చెడ్డదాసుడు, చెడ్డ తలంపులు కలిగి ఉండి సోమరిగా ఉండి ఆరాధన లేకుండా, ఆన్లైన్ పేరు లేకుండా, ఉపవాస ప్రార్థనలు రాకుండా, దేవుని సన్నిధానమునికి రాకుండా సోమరిగా ఉండి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు పాడు చేసుకుంటున్నావు. కాబట్టి దేవుని యొక్క దర్శనమును పొందలేవు. నేను దీవించే సమయం ఆసన్నమైన నిర్లక్ష్యంతో సోమరివై చెడ్డగా ఉండి దేవునికి విరోధముగా ఉండి నీవు ఆశీర్వాదములు పోగొట్టుకుంటున్నావు అంటున్నాడు. అదే 26వ అధ్యాయం చూడండి, 25వ అధ్యాయం 44 వచనం చూడండి. ప్రభువా ఆయన అంటున్నాడు, నేను ఆకలి కొని ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలా, నేను దప్పికొని ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇవ్వలా, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇవ్వాలా, రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించడానికి రాలా అని అడిగితే అతను అంటున్నాడు, ప్రభువా నువ్వెప్పుడు రోగివై ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలి కొని ఉన్నావు, తెలిస్తే మేము పెట్టమా అన్నారు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా సరే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే సంఘంలో ఎప్పుడైనా వెళ్ళి మీరు చూసి రావటం కానీ పలకరించడం కానీ చేశారా? అవసరమైతే ఏమంటారు చెప్పండి. అవసరమైతే మొన్న వద్దాం అనుకున్నాం కానీ చేతులు ఏమి లేవు, అందుకని చేతులు ఏమి లేవా? ఇది ఒక వంక. అనారోగ్యులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి వస్తే అసలు మీరు వస్తుంటే మీ చేతి ఏం తెచ్చారు, మీరు ఏం తేలేదా, రాబాకండి అంటారు ఎవరన్నా. పాస్టర్ గారికి బాగాలా పలకరించారు ఇప్పుడన్నా? హాస్పిటల్లో ఉంటూ వస్తాం కానీ ఇక్కడైతే దగ్గర తుగుడీలు వచ్చి హనుమంతు హాస్పిటల్ కూడా చూసి ఎటు అనుకుంటే వెళ్తాం కానీ ఇంటికాడు ఉంటే ఎందుకు వస్తాం, ఇంటికాడు ఉంటే మళ్ళీ ఉంది అమ్మంటారుగా. ఎవరు అడిగారు మిమ్మల్ని? వచ్చి చూసి ప్రార్థన చేసి అలవాటు ఉందా? సరోజుకు బాగాలా, సంధ్యాకు బాగాలా, ఎప్పుడన్నా వచ్చి చూశారా, ప్రార్థన చేశారా? బాగాలేదని తెలిసినప్పుడు వెళ్ళి పలకరించి ప్రార్థన చేసిరా. వంకొకటి మాత్రం ఏం చెబుతారు, చేతులు ఇవ్వండి, తప్పది. సావుకుడు బాగాకపోయినా చూడరు, సావుకుని కుటుంబం బాగా లేకపోయినా పరామర్శించరు. ఇవ్వాలి, ఏదైనా ఇవ్వాలి, ఏదైనా కుటుంబాన్ని ఆదరించాల్సిన బాధ్యత ఉంది సంఘానికి, లేదా? సావుకుడు ఎలా బ్రతుకుతున్నాడు, ఏం తింటున్నాడు ఎవరికైనా తెలుసా? ఇంత కలిగి ఉండి ఇంతగా ఉండి నాకు ఇవ్వాలని నేను అంటలా. సావుకుని బాధ్యత ఎప్పుడైనా భరించారా? సావుకుని బాధ్యత భరించారా? ఏం భరిస్తారు? ఇంటి దగ్గర ప్రార్థన పెడితేనే కొంతమంది 200 అయ్యే కానుకలు. మేము డ్రమ్ములు మోసుకురావాలా, బాక్సులు మోసుకురావాలా, మైకులు పెట్టాలా, లైట్లు పెట్టాలా, పాస్టర్ గారు రాకపోతే అంతు తేలుస్తూ ఉంటారు. మళ్ళీ నేను ఎన్ని పనులున్నా ఎన్ని ప్రోగ్రాములు ఉన్నా మానుకొని రావాలా? లేక కాదు మీరు ఇచ్చేది, లేకపోతే అనుకోవచ్చు కానీ అన్నీ ఉండే కలిగి
పాస్టర్ గారికి ఎంత, ఆయన విలువ ఎంత, 100 200 అదే అండి. మీ ఇంటి ముందుకు అన్నీ మోసుకొస్తారు. ఎప్పుడు మోసుకొస్తారు చెప్పండి అందరూ? ఎంత పెద్ద మీటింగ్ పెడితేనే వాళ్ళు వచ్చేది. చిన్న చిన్న మీటింగ్లకు వస్తారా? మీ ఇంట్లో పుట్టినరోజు, చచ్చిన రోజు, పెళ్లి రోజు, పూర్వుడి రోజు, చిన్న చిన్న కోటాలకు వాళ్ళు రారు. వీళ్ళైతే పాస్టర్ గారు వాళ్ళు అయితే పరదేశులము ప్రియ కడుపు మోసుకుంటా, పెట్టి మోసుకుంటా, మేము పాడుకుంటా, నువ్వు పాడే తర్వాత అనుకుంటా ఆయాస పడుకుంటా మేము పాడుకుంటా వస్తే, ప్రార్థన పెడితే అదే ఒకవేళ పెద్దోళ్ళు వచ్చారనుకో, భయపడతా వాళ్ళకి 5,000 10,000. సావుకుని బాధ్యత సంఘం భరించలేకపోతున్నారంటే దీవించబడలేకపోతున్నారు. శారీరకంగా లక్షలోనే నీ దగ్గర 1,000 రూపాయలు సంపాదిస్తున్నావు, కానీ సావుకునికి ఇవ్వడానికి నీకు మనస్సు రావట్లా. అందుకే నువ్వు నిర్లక్ష్యంతో నీకు రావాల్సిన దీవెనలు ఎంత సంపాదించినా ఒక్కొక్కరిని అడగండి, నేను 5 ఇళ్లల్లో చేస్తున్నా, నేను 10 ఇళ్లల్లో చేస్తాను, మరి అన్నీ ఏమైపోతున్నాయి? ఏమైనాయి? ఎంత సంపాదించినా భర్త చేస్తున్నావు, భార్య చేస్తున్నావు, పిల్లలు సంపాదిస్తున్నారు, అందరూ సిల్లి సంచులు వేస్తున్నావు. సిటీ కేబుల్కి కడతావు, ఇంకేమేమి కడతారు చెప్పండి? సిటీ కేబుల్ కడతావు, ఆదివారం వారాల సీటు వాళ్ళకి కడతావు, సోమవారం వాళ్ళు వస్తారు, మంగళవారం వాళ్ళు వస్తారు. పెద్ద ఫోన్కి కడతావు, చిన్న ఫోన్కి కడతావు, అయ్యగారి ఫోన్కి, వాళ్ళ ఫోన్లకి, వీళ్ళ ఫోన్లకి బిల్లులు వేసుకుంటావు. అన్నీ ఇంకా అన్నిటికీ నీ దగ్గర ఉన్నాయి. సావుకుని పోషించడానికి, పరామర్శించడానికి మాత్రం లేవు నీ కాడ. ఏ రోజు ఏం చెప్పాను నేను ఇట్లాగా? ఏ రోజు ఏం చెప్పానా? బాధ్యత లేని వారుగా ఉంటున్నారు కాబట్టి చెబుతున్నా. నేను నాకు తక్కువై నేను చెప్పట్లా, నేను దేవుని వైపు చూస్తున్నా. ఏ రోజు నేను మనుషుల మీద ఆధారపడి బ్రతకలా. కారణం ఏంటంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. నన్ను పిలిచిన వాడు మనుషులు కాదు. మనుషులు నన్ను పిలవలా పరిచర్యకి, నన్ను పిలిచింది దేవుడు. మీకు బాధ్యత లేదు కాబట్టి చెప్తున్నా. నిర్లక్ష్యముగా దేవుడు మిమ్మల్ని దీవించే అవకాశాలను పోగొట్టుకోబాకండి. ఇంకా చూడండి, ఇక్కడ సోమరువైన చెడ్డదాసుడా అన్నాడు 25:44లో. అతడు ఇప్పుడు అతన్ని నీవు కఠినాత్ముడు అయ్యా, నీవు అదయ్యా ఇదయ్యా అని దేవునికి ఇవ్వాల్సిన, నువ్వు రోగి వెయ్యి ఉంటే మేము చూస్తానికి వస్తామయ్యా, నువ్వు బట్టలు లేకుండా మేము ఇస్తామయ్యా అని దేవుడిని అంటున్నాడు. ప్రభు అన్నాడు, నా పేరట పరిచర్య చేస్తున్నటువంటి వారు ఎవరైనా వాళ్ళకి అంటున్నాడు. 26:40 చూడండి, మత్తయి సువార్త. శిశువుల దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోతున్నాడు. 26:40 మెలకువగా ఉండి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా వినండి, ఇది నా మీ కుటుంబాల్లో శోధనలు, మీ జీవితాల్లో శోధనలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు మెలకువగా లేకపోవటమే. మెలకువగా ఉండడం అంటే రాత్రంతా నిద్రపోకుండా ఏదో రాత్రులు మా దగ్గర ఎక్కువ ఉంటాయి అవన్నీ, నవరాత్రులు దసరాత్రులు నిద్రపోకుండా కాలం గడిపేయి. నిద్రలో లేకుండా చేయటం అని కాదు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. మెలకువ, సాతాను నిన్ను ఏ స్థితిలో శోధించుతున్నాడో అది గ్రహించటమే మెలకువగా ఉండడం. ఎందులో నీవు శోధించబడుతున్నావు. కొంతమంది ఎక్కువగా ధనంలో శోధించబడతారు, కొంతమంది ఎక్కువగా వస్త్రాలతో శోధించబడతారు, కొంతమంది ఎక్కువగా తిండితో శోధించబడతారు, కొంతమంది ఎక్కువగా పాపంతో శోధించబడతారు, కొంతమంది ఎక్కువగా ఏ బలహీనత నిన్ను శోధిస్తుందో అది గమనించి నువ్వేం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయి. మెలకుగా ఉండి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవించబోతూ ఉండగా, ఆశీర్వాదాలు నీ మీదకి రాబోతూ ఉండగా నీవు నిర్లక్ష్యముతో మెలకువ లేక శోధించబడి అందులోనే
వెళ్ళిపోతున్నాం. లోకాస్వార్థ 19:41 చూడండి. లోకాస్వార్థ 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆ పట్టణమును చూసి, యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. అయ్యో యెరూషలేమా, యెరూషలేమా, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడలా నీకెంత మేలు. అవి నీ కనులకు దూరం చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగట్లా. ప్రభువు నిన్ను దర్శించే కాలం ఎప్పుడు దర్శిస్తాడో తెలీదు. మొదటి ఆదివారమే అనుకోబాకండి, రెండో ఆదివారాన ప్రభువు నిన్ను దర్శిస్తాడేమో. మూడో ఆదివారం దేవుడిని వాక్యం ద్వారా మాట్లాడతాడు. 4వ వారం దర్శిస్తాడేమో. ఏ ఆదివారం ఆరాధన విస్మరించకూడదు. ఏ రోజున నీవు దీవించబడతావో నీకు తెలీదు. కనుక అన్ని రోజులు దేవుని సన్నిధానంలో ఉండాలి. మాకు ఒక వ్యక్తి ఉన్నాడు. బత్తాయిలు కానీ, కమలాలు కానీ, నారింజలు కానీ ఇలాంటి ఏదన్నా తింటా ఉంటే నాకు ఇచ్చిందంటే నేను పక్కన ఉన్న వాళ్ళకి ఇద్దరికి ఇస్తే ఆయన ఇవ్వకపోని ఏం చెబుతాడు తెలుసా? పాస్టర్ గారు, 12 తొనల్లో ఏ తొనలో ఔషధం ఉంటుందో మనకేం తెలుసు అండి, ఒక్కడ కూడా పక్కన వాళ్ళకి ఇవ్వకూడదు అంటాడు. ఏంటంట 12 తొనల్లో కమలా పండు ఒలిసాం, 12 తొనలు మనమే తినాలంట. ఎందుకంటే ఏ తొనలో ఏ ఔషధం ఉంటుందో ఎవరికి తెలుసు? కొంతమంది అంటారుగా 36 ఫలాల్లో ఏ పన్ను విషం పన్ను ఉందో తెలియదయ్యా అన్నట్టు ఈ ఫలాల్లోనంట ఔషధ గుణాలు ఉంటాయంట. అది ఏ తొనలో ఉంటుందో తెలియదు కాబట్టి అన్నీ మనమే తినాలంట, పక్కన వాళ్ళకి పెట్టే బుద్ధి లేక కదా. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఏ రోజు దేవుడు నిన్ను దీవిస్తాడో నీకు తెలియదు. కనిపెట్టి ఉండాలా, ప్రార్థన చేయాలా. ప్రభువా, అయ్యా 2024లోనూ నన్ను పట్టించుకోవాలా, 2025లోనైనా పట్టించుకో, 2025లో మొదట్లో నన్ను పట్టించుకోవాలా, చివరిలో నన్ను పట్టించుకో. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాగా, నేను వారఫలాలు చూసుకునేవాడిని అని. చాలా కాలం వారఫలాలు చూసుకునేవాడిని. ఆ వారఫలాలు చూసుకుంటే సంవత్సరము మొదటి మాసం అంతా నెలలో మొదటి భాగం నీకు కలిసి రాదు, అర్ధ భాగం కలిసి రాదు, రెండో భాగంలో కలిసి వచ్చింది. అంటే జూన్ నుంచి ఇంకా నేను కలిసి వచ్చిద్దామని ఎదురు చూస్తూ ఉంటే ఏముండదు. మొదటి అర్ధ భాగంలో లేదు, రెండో అర్ధ భాగంలో లేదు. ఏ రోజు ఫలాలు ఆ రోజు చూసుకుంటే ఈరోజు నీకు 6 అవమానాలు 4 పూజలు అన్నాడు. అంటే 6 అవమానిస్తారు, 4 పూజిస్తారంటే అవమానాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ పూజలేయి, అది తప్పు. మనల్ని హెచ్చించాలన్నా, మనల్ని ఏమి చేయాలన్నా అది ఎవరి వశమై ఉంది? దేవుని వశమై ఉంది. కనుక ఆయన మనల్ని దర్శించే కాలము మనము గుర్తెరగాలి. యెరూషలేముతో అంటున్నాడు, యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగకున్నావు. శత్రువులు నీ చుట్టుముట్టారు, ముట్టడి వేశారు, అన్ని ప్రక్కల ఇప్పుడు నేను కదలకుండా చేశారు. ఏమేమి వచ్చినాయి? శత్రువులు నీ చుట్టూ ఏమి వచ్చినాయి? బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, నడుముల నొప్పులు వచ్చినాయి, కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఇంకా ఈ ఎముకల నొప్పులు, లోపల ఎక్కడో గుండెల్లో బాధ అయ్యా, దడయ్యా, ఇదయ్యా. శత్రువులు నీ చుట్టుముట్టారు. శత్రువులు చుట్టుముట్టారు. నీ శరీరంలో ఎన్నో రోగాలు, అనారోగ్యాలు, అన్నీ శత్రువులు నీ చుట్టుముట్టారు. ఇప్పుడు బఠానీలు తినలేవు. ఎందుకు? ఎందుకు? ఎదిరియా ఉన్నాయి, మధ్యలో పోయినాయి అన్నీ, మధ్యలో బీకేశారుగా. ఏం తింటావు? పంటి బలం లేదు, కంటి బలం లేదు. ఏదన్నా చూడాలంటే ఎవరయ్యాడా? అయ్యా పాస్టర్ అయ్యా, నువ్వు దగ్గరకు వచ్చినావు, నాకు కనపడలేదయ్యా అంటుంది ఒక నిన్న. నేను పోయి వందనాలు చెప్పా. పంటి బలం తగ్గింది, కంటి బలం తగ్గింది, కండ బలం తగ్గింది. ఆ దేశం మీద పొయ్యి మీద అన్నం దించుతా వదిలేసింది తరామని. ఆ వేడి మొత్తం మీద పడిపోయింది.
కండబలం తగ్గింది, ఇప్పుడు నడుము బలం కూడా తగ్గింది అందరికి తెలుసా? ఎందుకు? ఒంగోని బట్టలు ఉతికేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు ఆడ ఉతుకుతున్నారమ్మా. ఆ వాషింగ్ మిషన్ కూడా ఎత్తుకు మనకి ఎక్కడ దాకా వచ్చేటట్టు పెట్టుకొని ఎట్లేసి వస్తున్నాం, ఆడ ఉతుకుతున్నా. ఒంగోని వాకిలంతా ఉడిచేదాన్ని, ఇప్పుడు ఆ ఒంగోని సీపుర్లు వాళ్ళు పెద్దయిగా. ఎక్కడ నీకు బలమంతా తగ్గిపోయింది. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, ఒక కేక నాకు. మనకు బలం ఉన్నప్పుడే, నీ శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే, నీ జీవితంలో ఓపిక ఉన్నప్పుడే, నువ్వు జ్ఞానముగా ఆలోచించే సమయంలోనే ప్రభు దగ్గరికి రా. అంత అయిపోయినా కాదు, నిర్లక్ష్యముతో నీవు ప్రభు నిన్ను దర్శించిన విషయాన్ని నువ్వు గుర్తించకుండా ఉంటే నువ్వు ప్రభువుని కనుగొనలేవు. యోహాను సువార్తలో మనం చూస్తే 20:19 చాలు చెప్తాను నేను, వినండి. యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాడు, శిష్యులందరూ ఉన్న ఇంటిలోనికి వచ్చాడు. శిష్యులారా మీకు సమాధానము కలుగుగాక అన్నాడు. ఆ సమయంలో ఇద్దరు లేరు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మందిలో ఒక ఆయన ఊరేసుకొని చచ్చిపోయాడు, ఇంకొక ఆయన లేడు. ప్రభు లేడుగా మనం వెళ్ళకపోయినా పర్వాలేదులే అనుకున్నాడు. ఎవరైనా? తోమా గారు. మొదటి ఆదివారమేగా పాస్టర్ గారు వచ్చేది, ఆ రోజు కనపడితే చాలు, మిగతా రోజుల్లో గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఈయన కూడా అంతే అనుకున్నాడు. ప్రభు లేడు, చనిపోయాడు, వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. అదే రోజు యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే రోజు ప్రభు వచ్చాడు. శిష్యులారా మీకు సమాధానము కలుగుగాక అన్నాడు. కలవరపడుతున్నటువంటి వారి జీవితాల్లో, సమాధానము లేని వారి జీవితాల్లో, శత్రువులకు భయపడుతూ వారు మరణానికి భయపడుతున్న సమయంలో ప్రభు వారి మధ్యలోనికి వచ్చి మీకు సమాధానము కలుగుగాక అని సమాధానం ఇచ్చాడు. ఆ సమయంలో తోమా లేడు. సాయంత్రానికి వచ్చాడు, ఎడు తిరిగాడు, అడు తిరిగి సమయానికి వచ్చాడు. వీళ్ళందరూ చెప్పారు, తోమన్నా ప్రభువుని చూసామన్నా, మేము ప్రభువుని చూసామన్నా అన్నాడు. అంటే ఆయన అంటున్నాడు, మీరు చెప్పగానే వింటాననుకున్నారా? అంత తెలివి తక్కువ నేనేమన్నా? ఆయన చూసిన దాకా నేను నమ్మను. మీరు ఆయన్ని చూసి ఉండరులే అంటే, కాదు మేము చూసామన్నా అన్నారు. మీరెవరిని చూశారేమో కానీ నేను ఆయనని పట్టుకొని గాయాల్లో వేలి పెడితే కానీ నమ్ముతానన్నాడు. చాలామంది ఆయన ఎగతాళి చేస్తారు, ఏలు పెట్టిన నాకు నమ్మలేదని. మంచిది, ఆయన నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే యేసు అని పేరుతో కలిగిన వారు చాలామంది ఉన్నారు ఆ సమయాల్లో. అందుకనే ఆయన అన్నాడు. కానీ ప్రభు దర్శనమును పోగొట్టుకున్నాడు ఆ సమయంలో. ప్రియ సహోదరి సహోదరులారా, మన పరిస్థితి ఏంటి? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను ఒక్కనే ప్రార్థన చేస్తా, ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందుదాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూయండి. ఒక నిమిషం లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడదాం. అందరు లేచిన మనం చాలాసేపు కూర్చున్నారు. ప్రేమరాజు యేసు ప్రభువు మరలా వస్తాడు, తన ప్రియమైన పెండ్లి సంఘమును తీసుకుపోతాడు.
ప్రేమరాజు యేసు ప్రభువు మరలా వస్తాడు, తన ప్రియమైన పెండ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాల పైన, గగనములోన మేఘాల పైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభు మరలా వస్తాడు, తన ప్రియమైన పెండ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు ఇద్దరు తిరగలి విసురుచుండగా, ఇద్దరు పొలముల పని చేస్తుండగా, ఇద్దరు తిరగలి విసురుచుండగా, ఇద్దరు పొలముల పని చేస్తుండగా, ఒకరెత్తబడి ఒకరిడువబడి, ఒకరెత్తబడి ఒకరిడువబడి రెప్పపాటున కొనిపోబడుదురు. ప్రేమరాజు యేసు ప్రభు మరలా వస్తాడు, తన ప్రియమైన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు చంద్రుని మించిన అందము కలిగి, సూర్యుని మించిన కాంతి కలిగి, చంద్రుని మించిన అందము కలిగి, సూర్యుని మించిన కాంతి కలిగి, మెరుపులాగానే వస్తాడు, విశ్వాసులను కొనిపోతాడు. మెరుపులాగానే వస్తాడు, విశ్వాసులను కొనిపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభు మరలా వస్తాడు, తన ప్రియమైన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు సిద్ధపడండని ప్రభువు చెప్పగా, తన ప్రియ సంగము ఎదురు చూడగా. సిద్ధపడండని ప్రభువు చెప్పగా, తన ప్రియ సంగము ఎదురు చూడగా. వధువు నిరీక్షణ కలిగిన వారు, వధువు నిరీక్షణ కలిగిన వారు దూరమోగగా కొనిపోబడుదురు. ప్రేమరాజు, ప్రేమరాజు యేసు ప్రభు మరలా వస్తాడు, తన ప్రియమైన పెళ్లి సంగము తీసుకుపోతాడు. ప్రేమరాజు. అందరూ మోకరించండి. మీరా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఓ దేవా పంపింపవయ్యా, నీ దీవెనాధారాల స్వాదాహమెల్లాను బాపు, మాధుర్యము వర్షము ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైనగాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి. ఇప్పుడు